ఇక డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం అద్దెపల్లిలో దివంగత వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిన్న నిరసన దీక్ష చేపట్టగా పోలీసులు భగ్నం చేశారు. అనంతరం రేపల్లి పీఎస్కు తరలిస్తూ ఉండగా అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ నుంచి అశోక్ బాబును బలవంతంగా వెహికల్ ఎక్కించి ఇంటికి పంపించారు పోలీసులు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అశోక్ బాబు దీక్ష చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటికి వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిరసన దీక్షకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? భట్టిప్రోలు మండలం అద్దేపల్లిలో నిన్న తెలుగుదేశం గూండాలు వైఎస్ఆర్ విగ్రహాన్ని దగ్ధం చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వేమూరు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు ఖచ్చితంగా ఎవరైతే దగ్ధం చేశారో తెలుగుదేశం నాయకులు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠ చేయాలంటూ అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకి దిగారు. నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా పోలీసులు వచ్చి దీక్ష భగ్నం చేసి అశోక్ బాబును అరెస్ట్ చేసి రేపల్లి తీసుకువెళ్లారు. ఇదే సమయంలో కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్యకర్తలను కూడా పోలీసులు కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. ఎవరైనా అశోక్ బాబును కనుక ఫాలో అయితే ఖచ్చితంగా కేసులు పెడతాము, ఇళ్ల నుంచి బయటికి రావద్దని కూడా పోలీసులు బెదిరించిన పరిస్థితి. అశోక్ బాబుని దాదాపు 2 గంటల వరకు రేపల్లె స్టేషన్ లో ఉంచారు. ఆయన పోలీసు వెహికల్లోనే ఉండి దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే 2 గంటలకి వేరొక వాహనంలో ఎక్కి బలవంతంగా ఆయన్ను చెరుగుపల్లి తరలించారు. చెరుగుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన అయితే ఒకటే చెప్తున్నారు, ఎవరైతే దానికి వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టారో ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాలి, దాంతో పాటుగా అక్కడ వైఎస్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే చెరుగుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరికోటి అశోక్ బాబు దీక్ష అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అనిత, థ్యాంక్ యూ అశోక్.